హాయ్ సాయి, హాయ్ హేమ నీకు సాయి గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ తను చూసినప్పుడు నేను అనుకున్నాను చాలా కామ్, చాలా ఇంట్రోవర్ట్ అని. కానీ అలా కాదు. తన ఓన్ సర్కిల్లో ఈస్ రియలీ వెరీ గుడ్ అండ్ రియలీ ఫ్రెండ్లీ. సో యూ హ్యావ్ గాట్ ఎ గుడ్ లైఫ్ పార్ట్నర్ అండ్ బీ హ్యాపీ విత్ హిమ్. సాయికి ప్రేమగా ఏం చెప్పినా వింటాడు. సో నీకు నేను ఇచ్చే టిప్ ఇదే. సో నువ్వు కామ్గా ఏం చెప్పినా హీ విల్ అగ్రీ టు ఇట్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ. Have a happy life together. That he dances really well, which we don't know till now. So kindly guide him because you also dance really well. So kindly guide him and make a good couple dance for us. Thank you. హలో, మా తమ్ముడి పేరు సాయి ప్రదీప్. మేము చిన్నప్పుడు అందరూ బ్రదర్స్ లాగే కొంచెం ఫైటింగ్ అలా చేసుకునేవాళ్ళం. బట్ పెద్ద అయిన తర్వాత ఒకరికొకరిని అర్థం చేసుకొని ఒకరికొకరు చాలా తోడుగా ఉండేవాళ్ళం. ఐ లవ్ మై బ్రదర్ వెరీ మచ్. So we as co-sisters, Hema, we should keep that bonding alive. ఓకే, మన వల్ల అది రూయిన్ అవ్వకుండా మన ఇద్దరం కూడా కొంచెం బాండింగ్ పెంచుకొని హ్యాపీగా ఈ లైఫ్ని లీడ్ చేద్దాం. వెల్కమ్ హేమ. అవర్ ఫ్యామిలీ ఫర్ యువర్ గ్రాండ్ వెడ్డింగ్ ఏ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండ్ స్టే హ్యాపీ అండ్ ఆల్వేస్ బీ బ్లెస్డ్. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. అంటే నాకంటే 4 years పెద్ద అయినా సరే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాము. సో ఇప్పుడు తను ఒక ఇంటి అమ్మాయి అయిపోయింది. హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి పింకీని కోరుకుంటున్నాను. వాళ్ళ హస్బెండ్తో హ్యాపీగా ఉండాలి. సో మన రిలేషన్ ఇంకా ఎక్కువ ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉండాలి. మేమిద్దరం చాలా క్లోజ్. ఇట్లానే లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పింకీ. అన్న చాలా మంచి అబ్బాయి. సో పింకీని బాగా చూసుకోవాలి, పింకీ కూడా సాయి అన్నని బాగా చూసుకోవాలని చెప్పి హ్యాపీగా కోరుకుంటున్నాను. వాళ్ళ లైఫ్ లాంగ్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పింకీ చాలా హ్యాపీగా ఉండు. సాయి అన్న బాగా చూసుకో పింకీని. పింకీ నువ్వు కూడా సాయి అన్నని బాగా చూసుకో. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఒకరి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకొని హ్యాపీగా ఉండాలి. మ్యారీడ్ లైఫ్ అన్నాక గొడవలు అన్నీ సహజంగా ఉంటాయి. కానీ మీరు ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒకరు హైగా ఉన్నప్పుడు మనం లోగా అయిపోయి ఇంకొకరు పెరిగినప్పుడు ఇద్దరు అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు అడ్జస్ట్ అయ్యి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ ఆశీస్సులు కూడా పింకీకి ఉంటాయి. సాయన్న రావడం పింకీకే లక్కీ. నేను చూసిన దాని ప్రకారం చాలా బాగా చూసుకుంటాడు పింకీని. పింకీ కూడా సాయన్నని బాగా చూసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. చిన్నప్పుడు మేము చాలా ఆటలు ఆడుకునే వాళ్ళము. దాంట్లో ఏమన్నా మా ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ అయిందంటే పింకీ మా ఊరు నుంచి ఫోన్ చేసి మమ్మీ ఇట్లా అనింది ప్రసన్న అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తూ ఉండేది. అదొక ఫన్నీ మూమెంట్. మేము బాగా ఆడుకునే వాళ్ళము. దాంట్లో అమ్మ నాన్న ఆటలు ఆడుకునే వాళ్ళం. మా కూతురులాగా, మా అక్కకి నాకు కూతురులాగా అలాగా చిన్నప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళం. కాల్ చేసి కంప్లైంట్ చేయడం మా మీద ఇప్పుడు ఫన్నీ అనిపిస్తుంది. అప్పుడు అది సీరియస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఫన్నీ అనిపిస్తుంది. హ్యాపీగా ఉండండి లైఫ్ లాంగ్. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. పింకీ నువ్వు అడ్జస్ట్ అవ్వు, సాయన్న ఇద్దరు అడ్జస్ట్మెంట్తో హ్యాపీగా లైఫ్ లాంగ్ బాగుండండి. అదే కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సాయన్న, పింకీ అక్క, హ్యాపీగా ఉండండి. ఇంకేం చెప్పాలి పింకీ అక్క గురించి? నాకు తెలిసినంత వరకు మేము చాలా రేర్గా ఒకేషన్స్ అప్పుడు కలిసాం. బట్ మేము కలిసిన ప్రతిసారి ద కామన్ థింగ్ ఇన్ అస్ ఇస్ వీ డాన్స్ అలాట్. సో బోత్ ఆఫ్ అస్ చిన్నప్పటి నుంచి బాగా ఆ ఫంక్షన్కి, అన్నయ్యల పెళ్ళిళ్ళకి అందరికీ బాగా డాన్స్ వేసేవాళ్ళం మేము. సో అలా వీ యూస్ టు బాండ్ అలాట్. అంతే. దాని తర్వాత చాలా చిన్న ఫనీ మూమెంట్స్. చాలా సపోర్టివ్ ఉంటుంది. అంటే ఒక అక్కలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా అప్రోచ్ అవుతుంది అనమాట. అంటే ఒక అక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఒక ఫ్రెండ్ ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది. ఏమన్నా అయింది అంటే వచ్చి ఒక కంఫర్టింగ్ వేలో కంఫర్ట్ చేస్తుంది, ఎలా చేయాలో అలా. సాయన్న నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు చాలా చాలా ఇన్నసెంట్లా కనిపిస్తారు. కానీ ఇన్నసెంట్ కాదు, కానీ చాలా మంచి అన్న. చాలా బాగా చూసుకుంటారని తెలుసు. అండ్ I of course know both of them will take care of each other. So yeah, Sayana is a very good person, very nice person. All the best for your future.
కంగ్రాచులేషన్స్ ప్రదీప్ అన్న. కంగ్రాట్స్ సాయి అన్న. 7th క్లాస్ నుంచి ఒక కలిసి చదువుకున్నాం నేను హేమతో. ఓకే, తను ఎలా ఉంటుంది? తను చాలా సన్నగా ఉంటుంది. తను చాలా అంత ఎక్స్ప్రెస్ చేయదు ఫీలింగ్స్, కానీ లోపల లోపల చాలా దాచుకుంటుంది. అదే ప్రదీప్కి చెప్తున్నా, లోపల ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. మేము కూడా అట్లే అర్థం చేసుకుని ఇన్ని సంవత్సరాలు లాక్కుంటూ వచ్చాము. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టము, అది ఎప్పుడు వదులుకోకు. నీకు నచ్చినవి ఎప్పుడు వదులుకోకు, కొంచెం ఎక్స్ప్రెస్ చెయ్యి, అప్పుడే బయట వాళ్ళకి తెలుస్తుంది, అర్థం చేసుకుంటారు. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజమా అబద్ధమా? షాక్ అయ్యాం. తనే లాస్ట్ చేసుకుంటుంది అనుకున్నాం మేము అందరిలో కంటే, కానీ అందరికంటే ముందు తనకే ఫస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. మేమే తన దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటాము. మేమేమి అడ్వైస్ చేసే అంత పెద్ద మనిషి హేమ, మేము చెప్పలేము దానికి. ఓకే, కంగ్రాచులేషన్స్ హేమ అండ్ ప్రదీప్. ఇద్దరు కొంచెం బాగా అర్థం చేసుకొని సుఖంగా ఉండండి. కంగ్రాచులేషన్స్ పింకీ అండ్ సాయి అన్న. నీకు కూడా నేనా? హాయ్, హలో న్యూ కపుల్స్. సాయి గురించి చెప్పాలనా? హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రదర్. ఫ్యామిలీలో ఏ రిలేషన్ అయినా అర్థం చేసుకోవాలంటే అది సాయి తర్వాతనే. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ అర్థం చేసుకుంటాడు. ఐ థింక్ హేమ ఈస్ వెరీ లక్కీ. ఆల్ ద బెస్ట్ న్యూ కపుల్. ఉన్న కజిన్స్లో అందరిలోకి సాయి చాలా సైలెంట్ అండ్ చాలా మంచోడు. మా అందరిలోకి అంటే కూడా వాడు చాలా మంచోడు అండ్ చాలా షై టైప్. చాలా వాల్యూ ఇస్తాడు రిలేటివ్స్కి కానీ లైక్ రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తాడు. చివరి వరకు ఇట్లాగే పెళ్ళైనా కూడా ఇలాగే ఉంటాడని ఆశిస్తూ. ఆల్ ది బెస్ట్ సాయి. ఇచ్చే సజెషన్స్ సజెషన్స్ అంటూ ఏం లేదు, గో విత్ ద ఫ్లో. పెళ్ళని చెప్పింది వింటూ బతికేసాయి నాలాగా. బాగా వచ్చింది. నో, ఆల్ ది ఆల్ ద బెస్ట్. బెస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్ సాయి అండ్ హేమ. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సాయి is a very very calm, composed person, చాలా down to earth, relaxed person and very very kind hearted person and good at heart. మా సాయి వినవిదేరాడు. Pinky alias Hema, congratulations, you are very lucky. Sai is a చాలా మంచోడు సాయి. So I'm sure you will have a very very happy married life and welcome to our family. సాయి అంతే, సాయి అంటే సాయి. సాయిని చూస్తే చిన్నప్పటి నుంచి అందరితో బాగా, ఎస్పెషల్లీ నాతో ఇంకా దిలీప్తో అంతా బాగుండేది. సో అందరికీ చిన్నవాడు కాబట్టి మాకు సాయి అంటే బాగా ఇష్టం. కాకపోతే కొంచెం అదేంటి ఎక్కువ మాట్లాడాడు సాయి. సో సెలెక్టివ్ పీపుల్తో బాగా క్లోజ్గా మాట్లాడతాడు. సో నాతో చాలా క్లోజ్గా ఉండేది. సో ఏదైనా సరే రాజనీతో నాతో బాగా షేర్ చేసుకునేది. కంగ్రాచులేషన్స్ సాయి అండ్ హేమ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యావ్ ఏ రియలీ రియలీ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. సాయి ఎలాంటి వాడు? గోల్డ్ గోల్డ్. మా మావయ్య దశరథ మహారాజు అవునో కాదో నాకు తెలియదు, కానీ మా వాడు మాత్రం లక్ష్మణుడు. డెఫినెట్గా సాయి దొరకడం ఎవరికైనా అదృష్టమే. వాడు హట్ తీసుకుంటాడు కానీ వాడు ఎవరిని హట్ చేయడు, ఛాన్స్ లేదు. చాలా అవుతాడు చాలా విషయాలు. వాడు ఎంత సైలెంట్గా ఉంటే అంత ప్రేమిస్తున్నట్లు డెఫినెట్గా. కానీ దాన్ని ఏమంటారు, కానీ దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచి పేరు అవుతుంది డెఫినెట్గా. యాక్చువల్లీ మాతో పాటు 1 year మా ఇంట్లోనే ట్రావెల్ చేశాడు. సో తన గురించి కొంతవరకు అయితే ఐడియా ఉంది. ఫ్యామిలీ వాల్యూస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. యాక్చువల్లీ కపుల్స్కి వేరే సజెషన్స్ ఏం అవసరం లేదు, ఎక్సెప్ట్ కాంప్రమైజ్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. ఏం లేదు, మమ్మల్ని ఫాలో అయిపోవడం.
ఫస్ట్ థింగ్ అంటే సాయి యాక్చువల్లీ ఎవరో చూసుకుంటాడని గట్టిగా నమ్మాను ఈసారి. మేము కూడా. మా నమ్మకాన్ని బాగా వదిలేశాడు. సో ముందు నుంచే మాకు తెలుసు వాడు ఫ్యామిలీకి బాగా వాల్యూస్ ఇస్తాడని తెలుసు, కానీ సో ఇంట్లో చూసి కుదిరించుకున్న దాన్ని ఓకే చెప్పాడంటే ఇంకా వాల్యూస్ ఎక్కువ ఇస్తున్నాడు అనేది కన్ఫర్మ్ అయింది. సూపర్ సూపర్. వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా గొడవలు అవుతాయి కానీ ఆ అండర్స్టాండింగ్ ఉంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో కాంప్రమైజింగ్ కాదు, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ అంతే. ఏమి చెప్తారు? అమ్మాయికి ఏదన్నా ఇష్టము అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. నీకు ఏదన్నా ఇష్టం అంటే అమ్మాయి షీ హ్యాస్ టు రెస్పెక్ట్ ఇట్. దట్స్ ఇట్. అన్నిటికీ సాల్వ్ అయిపోతాయి, అన్నీ సాల్వ్ అయిపోతాయి దాంతో. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంటే హేమ వచ్చి ఆడపడుచులు వచ్చి ఆరతి ఇచ్చేటప్పుడు బొట్టు పెట్టేటప్పుడు అందరూ టక్కన పెట్టేస్తారు. చాలా కేర్ఫుల్గా సన్న బొట్టుగా చూసి పెట్టిన అంతే, దాంట్లోనే తెలుస్తుంది అంతే మైన్యూట్గా షీ గివ్స్ ఇంపార్టెన్స్ టు థింగ్స్ అనేది. సో అందువల్ల సాయి ఎంతవరకు ఎంత కేర్ఫుల్గా ఉంటాడో ఆ అమ్మాయి హేమ కూడా అంత కేర్ఫుల్గా ఉంది. సో ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. సో విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పినట్టు